ఓకే. ఇందులో ఇప్పుడు ఈ టాపిక్‌లో ఏం చేసుకుంటారంటే నంబర్స్ గురించి చేసుకుందాం. ఇప్పుడు దాకా కేవలం మనం డిస్ప్లే డాలర్ రైట్ ఫంక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు నంబర్స్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయాలి చూద్దాం ఒకసారి. ఓకే చూద్దాం. ఓకే ఫస్ట్ ఇనిషియల్‌గా మాడ్యులో మై డిజైన్ మనం ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. మాడ్యులో ఎండ్ మాడ్యులో నెక్స్ట్ ఏంటి ఈ మాడ్యుల్‌కి నెక్స్ట్ ఇంటీజర్ తీసుకుంటున్నాను నెంబర్ కాబట్టి ఇంటీజర్ ఫుల్‌గా రాయాలి. హాఫ్ రాయకూడదు. ఇంటీజర్ అంటే ఏంటి ఐ తీసుకుంటాను నేను. మన ఇష్టం. వేరియబుల్ ఏంటి i = 15 తీసుకున్నాను. ఐ వేరియబుల్స్ అన్నిటిని మనం యూజర్ డిఫైన్డ్ నా ఇష్టం వచ్చి తీసుకున్నాను కాబట్టి 15 వేరియబుల్. ఓకే. ఇంటీజర్ నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఇనిషియల్ ఇనిషియల్. ఓకే ఇనిషియల్ నెక్స్ట్ ఇనిషియల్ చేసిన తర్వాత బిగిన్ చేయాలి. దీన్ని బిగిన్ చేస్తాం కాబట్టి బిఇజిఐఎన్ బిగిన్. నెక్స్ట్ బిగిన్ చేస్తే ఎండ్ ఎండ్. ఓకే బిగిన్ ఎండ్. ఓకే నెక్స్ట్ ఏంటి ఈ నెంబర్ నేను ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాను చూడండి. డిస్ప్లే చేయాలి. ఓకే $display %d తెలుసు. సి లాంగ్వేజ్ లో ఎలా ఉంటాయి %d ఎందుకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఫస్ట్ నెంబర్ ని చూపించడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోడ్. ఓకే నెక్స్ట్ %d కామా ఐ క్లోజ్ సెమీకోలన్. ఓకే దీన్ని ఇప్పుడు మీరు రన్ చేశారు అనుకోండి ఆటోమేటిక్ గా దీని వాల్యూ 15 వస్తుంది. ఓకే 15 వస్తుంది. ఓకే ఎందుకని మీరు ఐ ఇచ్చారు కాబట్టి %d అంటే డెసిమల్ రిప్రజెంటేషన్. ఓకే 15 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకే ఇదే దీనిలో. ఓకే అంతే.